అరుదైన సందర్భం. తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది. కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ 76 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే రెండు పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు రెండు. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం, ఇక్కడ మళ్ళీ రెండవ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇంతమందిమి, ఇంత పెద్ద బలగం. సూర్యాపేటలో ఒక మీటింగ్, ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ, ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరగకుండానే వచ్చింది. ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది. కానీ 2001లో ఏంటిది పరిస్థితి? ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి? ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు 46-47 ఏళ్ళ వయస్సు. పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం. అప్పటికే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఒకవైపు ఉన్నారు, బీజేపీ పార్టీ ఒకవైపు. మూడో వైపు అదే ఎన్డీఏకు కన్వీనర్గా ఉంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఢిల్లీలో చక్రం తిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదే, 2020 విజన్ అంటూ ఆనాడు 20 ఏళ్ళు నాదే అంటూ గర్జిస్తున్న చంద్రబాబు ఇంకొక వైపు. ఆ పరిస్థితుల్లో ఒక నాయకుడు, ఆయనేం సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి మొత్తం 10 తెలంగాణ జిల్లాల్లో ఆనాటికి పాపులర్ నాయకుడు కాదు. తెలంగాణ అనే అంశం కూడా అప్పటికే 30 ఏళ్ళు మరుగునబడ్డ అంశం. తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తుంది అంటే ఒక నమ్మకము లేని పరిస్థితుల్లో 2001లో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా, వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని ఇష్టమైంది అంటే కేసీఆర్ లేకపోతే, ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. కానీ కేసీఆర్ నడుం బిగించి మొదటి అడుగు వేయపోతే ఆ తర్వాత 14 ఏళ్ల చరిత్రనే లేదు.